డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688908084. ఇది ఇట్లుంటే సీన్ రిపీట్. 2014లో బీఆర్ఎస్ లో 12 మంది ఎమ్మెల్యేలతో టీడీఎల్పీని విలీనం. అదే ఏడాది 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్ 2019లో 12 మందిని చేర్చుకొని సీఎల్పీని కలిపేసుకున్న గులాబీ పార్టీ నాడు చేరికలను ప్రోత్సహించి ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారు. అప్పుడు మీరు చేసింది ఏమిటని కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ సిపిఐ నేతలు. రాష్ట్రంలో చేరికల సీన్ రిపీట్ అవుతుంది. 2014-2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు సరిపడా మెజార్టీ ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలను చీల్చడం ద్వారా ఎమ్మెల్యేల చేరికలను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రోత్సహించారు. ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేయాలనే ఉద్దేశంతో మొదటిసారి టీడీఎల్పీని, రెండోసారి కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు రాగా రాజకీయ పునరేకీకరణ అంటూ కేసీఆర్ సహా బీఆర్ఎస్ లీడర్లు సమర్థించుకున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం, నేతల రాజకీయ భవిష్యత్తు కోసం వచ్చే వాళ్ళను ఎలా కాదంటామని ఎదురు ప్రశ్నించారు. తీరా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితం కావడం, లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోకపోవడంతో రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. ఇగో ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడంతో ఫామ్ హౌస్ కు పిలిపించుకొని చర్చలు చేసిందట. మంచి రోజులు వస్తాయని సముదాయిస్తా ఉన్నారట. 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలతో 4 గంటలకు పైగా మీటింగ్ పెట్టిండట. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కేసీఆర్ బుజ్జగింపులు. ఎర్రవల్లిలో కేసీఆర్ తో భేటీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే ఒక వార్త. ఇందులో దాదాపు 5 డుమ్మగొట్టిరట, చాలా మంది డుమ్మగొట్టిరట. అయితే గతంలో కేసీఆర్ చేస్తేనేమో సంసారం అయింది, యువతలోడు చేస్తే వ్యభిచారం అయింది అన్నట్టుగా చెప్పుకొస్తుండు. ఇప్పుడు వాళ్ళకు వాస్తవానికి చెప్తాందుకు కూడా ఏమైనా మీడియా ముంగట అంతకు కూడా ఏం లేకుండా పోయింది. ఎందుకంటే కేసీఆర్ చేసిన అరాచకం అట్లుండే కదా అప్పట్లో. మొత్తం పునరేకీకరణ, రాజకీయ పునరేకీకరణ అని చెప్పి అవాన్ని పార్టీలను ఎల్పీలను విలీనం చేసుకుంటే ఇవాళ నువ్వు నేర్పిన విద్యగా నీరదాక్ష అన్నట్టుగా కేసీఆర్ మీదకి వచ్చి పడ్డది. అంతే. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.